వాక్యాంశం పక్క వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇస్తూ తగిన సమయం మందు దేవుని హెచ్చించబడుతుంది. చెప్పారా హల్లెలూయా. ఎంతమంది చదువుతున్నారు? ఈరోజు హుషారుగా ఈ వాక్యానికి రెస్పాండ్ అయితే దేవుని కనపరచబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ దిన మన వర్తమానం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు, నేను గణపరిచేవాడై ఉన్నాడు, నేను లేవనెత్తేవాడై ఉన్నాడు, నేను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. చాలా సార్లు మన జీవితాలు మనం ఏమనుకుంటున్నామంటే, ఈ 2024 సంవత్సరంలో ఈ 4 నెలలు, ఈ దినం, ఈ పరిశుద్ధ దినం, ఈ వర్తమానం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆన్లైన్ ద్వారా, ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా ఎవరెవరైతే ఈ వర్తమానం వినబోతున్నారో, దేవుడు చెప్తున్న మాట, దేవుడు మనల్ని హెచ్చించాలని కోరుకుంటున్నాడు, ఆయన మనల్ని గణపరచాలని కోరుకుంటున్నాడు, ఆయన మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది హెచ్చించే సమయం. ఇదిగో ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ రోజు నువ్వు దిగజారిపోయినావా? ఈ రోజు నువ్వు ఎవరు లేరని చింతించుతున్నావా? నన్ను లేవనెత్తడానికి, నాకు సహాయం చేయడానికి, నన్ను బలపరచడానికి, ఇదిగో నా చదువులో తోడుండడానికి, నా ఉద్యోగంలో సహాయం చేయడానికి, నా వ్యాపారంలో నేను పెట్టుబడి పెట్టుకోవడానికి, లేదా నా కుటుంబంలో ఏ విషయంలో నువ్వు దిగజారిపోయినావు, ఏ విషయంలో ప్రభునందు ప్రియులారా నువ్వు లేవలేకున్నావు, ఏ విషయంలో నువ్వు కృంగిపోయినావు, ఏ విషయంలో నువ్వు నిరాశలో ఉన్నావో, ఈ దినం దేవుని వర్తమానం చెబుతున్నది, ఆయన నిన్ను తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నేను లేవలేనని అనుకుంటున్నావు, నీవున్న స్థితినే చూసుకుంటున్నావు, ఇప్పుడున్న పొజిషనే నీ కళ్ళకు కనపడుతున్నారు, ఇప్పుడున్న స్థితే నీ భవిష్యత్తు అనుకుంటున్నావు, ఇప్పుడున్న రోగమే ఇదిగో నా జీవితం అనుకుంటున్నావు, ఇప్పుడున్న సమస్యే నా జీవితం అనుకుంటున్నావు, ఇప్పుడున్న ఇదిగో ఆర్థిక ఇబ్బందులే నా జీవితం అనుకుంటున్నావు, నా సమస్యలు అనుకుంటున్నావు. అందుకోసమే దేవుడు వాక్యం చెప్తున్నమాట, ఆయన నిన్ను తగిన సమయం నీ కొరకు రాబోతున్నాడు, తగిన సమయాన్ని దేవుడు నీ జీవితంలో తీసుకురాబోతున్నాడు, తగిన సమయం నీకంటూ ఉన్నది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తగిన సమయము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ ఎందుకు తరగతి ఎక్కేసుకుంటున్నారు? మీరు పక్కకు తగ్గడం నిలబడేవారు, పక్కకు సరి పక్కకు కూర్చున్న వాళ్ళు నిలబడాలి, పక్కకి వెనక్కి రైట్. హల్లెలూయా. నా మాట జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తున్నమాట, ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడితే కొన్నిసార్లు మనకు ఎట్లా ఉంటుందంటే ఎంతో ఆదరణ అనిపిస్తారు, బలం అనిపిస్తారు. ఈరోజు స్వయంగా దేవాది దేవుడు నీతో చెప్తున్నమాట, దేవుడిస్తున్న వాగ్దానం, దేవుడిస్తున్న ప్రవచనం, దేవుని వాక్యం చెప్తున్నమాట, ఈ ఆకాశము భూమి గతించినను నా మాటలు ఏమాత్రము గతించమని శ్రమించిన దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తగిన సమయంలో నీకంటూ ఒక సమయం రాబోతున్నాడు, ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు, నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. నీకు సమయం ఉంది, ఎవరైనా నీకు సమయం ఉంది, దేవుడు చెప్తున్నమాట, నీకు సమయం ఉంది, నీకు సమయం ఉంది, నీకు సమయం రాబోతున్నాడు. నీ సిచ్యువేషన్ దేవుడు తెలుసు,
నీ పరిస్థితి దేవుడికి తెలుసు, నీ ఆటంకం దేవుడికి తెలుసు, నీ అనారోగ్యం దేవుడికి తెలుసు, నీ పరిస్థితి, నీ బలహీనత, నీ రోగం, నీ వ్యాధి, నీ కన్నీరు, నీ కష్టం, నీ రోగం ఏదైనా నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు. ఇదే నా జీవితం అనుకుంటున్నాడు, ఇదే నా పరిస్థితి అనుకుంటున్నావు, ఇదే నా స్థితి అనుకుంటున్నావు, ఇంతే నా జీవితం అనుకుంటున్నావు. అందుకోసమే ఈ దినం నీ కొరకు మాట్లాడుతున్నాడు. నీకంటూ తగిన సమయం ఉంది, నీకంటూ తగిన సమయం లేదా? నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఇదిగో నీ కొరకు ఆయన ఏ దూరమైన చెల్లగలిగిన వాడు, చెల్లగలిగిన వాడు. అందుకోసం బైబిల్ చెప్తున్నాడు, అందుకోసం బైబిల్ చెప్తున్నాడు. ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడు? తగిన సమయంలో నేను హెచ్చించబోతున్నాడు. అయ్యా నా బ్రతుకులు నేను ఇట్లాగే ఉండిపోతానా? అయ్యా నా బ్రతుకులు ఇలాగే అయ్యా నేను ఉండిపోతుందేమో, అయ్యా ఈ రోగంతోనే చచ్చిపోతానేమో, ఈ బాధతోనే ఉండిపోతానేమో, నా కుటుంబం ఇలాగే ఉండిపోతుందేమో, అయ్యా నా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయేమో. అయ్యా ఇది అనుకుంటున్నావా? నీ కొడుకు, నీ కొడుకు, నీ సేవకునిగా దేవుడు నన్ను నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నడిచిన వారంగా నీ అప్పుల వాళ్ళు వచ్చి నీకు ముందు నిలబెట్టాను. ఇదిగో నిన్ను శత్రువులు వచ్చి ముందు నిలబెట్టారు. దేవుడు నీకు అపాయం రానిపడింది, దేవుడు నిన్ను అవమానానికి అప్పగించలేడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకోసమే ప్రభునందుకు ఇలాగా తగిన సమయం అంటూ దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. నీకంటూ సమయం ఉంది, నీకు హెచ్చించే సమయం ఉంది. కుమార్తె నీకంటూ దేవునికి సమయం ఉంది. ఆయన నీ జీవితంలో సమయం రావాలని కోరుకుంటున్నాడు, నీకు హెచ్చించాలని కోరుకుంటున్నాడు, ఇదిగో నీకు సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే నువ్వే చేయాలి తెలుసా? అందుకోసం బైబిల్ చెప్తున్నాను. ఈరోజు దిగజారిపోయావా? ఈరోజు కృంగిన స్థితిలో ఉన్నావా? ఈరోజు రోగాన్ని చేతిలో పట్టుకుని ఉన్నావా? అప్పుల సమస్యలతో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? కుటుంబ భారంతో ఉన్నావా? ఏ భారంతో ఉన్నాడు? ఈరోజు దేవుడు వాక్యం చెప్తుందన్నమాట. దేవుడు తగిన సమయం అంటూ దేవుడు చెప్తున్నాడు. నీ కొరకు దేవుని దగ్గర సమయం ఉందన్నా, నీ కొరకు దేవుని దగ్గర సమయం ఉందన్నా. ఆయన నిన్ను హెచ్చించడం రాబోతున్నాడు, ఆయన నిన్ను బలపరచడం రాబోతున్నాడు, ఆయన నిన్ను లేవనెత్తడం రాబోతున్నాడు. అందుకోసం దేవానికి చదవమాట దేవుని వాక్యం చదువుకున్నాడు. దేవుడు తగిన సమయం అప్పుడు నిన్ను హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా! ఆయన నిన్ను హెచ్చించడానికి ఆయన హస్తమునికి రాబోతున్నాడు, ఆయన హస్తమునికి రాబోతున్నాడు. నువ్వు హెచ్చించడం ఆయనకు ప్రభువుకు ప్రియులారా, ఆయన నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వున్న స్థితిలో, పడిపోయిన స్థితిలో, జారిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఒకనాడు ఆయన సమాజ మందిరానికి వచ్చాడు. బైబిల్లో అమ్మా ఆయన దగ్గరకు వచ్చాడు, దేవాలయానికి వచ్చాడు, సమాజ మందిరానికి వచ్చాడు. ఆ సమాజ మందిరంలో ఇదిగో 18 ఏళ్ళుగా ఒక స్త్రీ ఏం చేస్తున్నా, నడవలేక నడుము వంగిపోయి చేతుల్లో గడ్డ పెట్టుకొని మందిరానికి 18 ఏళ్ళు వస్తున్నారట. ఎందుకమ్మా? మన నల్లబెల్లకి ఏమన్నమాట తెలుసా? మంచిగా ఉంటే వస్తాం మనం, ఏదన్నా పరిస్థితులు బాగుంటే వస్తాం మనం. దేవుడు అర్థం కాదా? దేవుడు అర్థమైతే ఏ పరిస్థితిని ఆపజాలలో దేవుడి ప్రేమ నుండి నిన్ను ఏది ఎడవదు.
నీకు దేవుడు అర్థం కాక అయ్యా ఈరోజు సాగు కదా, ఈరోజు బతుకు కదా, ఈరోజు పరీక్షలు కదా, ఈరోజు ఇది కదా, ఈరోజు అది కదా, అయ్యాన్ని మార్చగలిగిన వాడు మన దేవుడు. అది మరణమైనా మరణం కంటే గొప్పదే ఉన్నది లోకంలో. మా మరణాన్ని పునరుత్థానంగా మార్చగలిగిన వాడు నా దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రభునందు ప్రియులారా, ఆయన మరణాన్ని జయించి ఏం చేశాడు తెలుసా? తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానం అంటే తిరిగి లేవడం. రేపు చెప్తాను జ్ఞాపకార్థం కొడుకు. చాలా మంది ఏమనుకుంటారంటే తిరిగి జన్మించడం అనుకుంటారు. పునరుత్థానం అంటే కాదు, తిరిగి లేవడం. జన్మించాలంటే మళ్ళీ పిల్లలుగా జన్మించాలి. లేవడం అంటే ఉన్నది ఉన్నట్లుగా ఎట్లా చనిపోయావో అట్లా లేవడం. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, దేవుడు తగిన సమయముందు మేము హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తము కింద ఏం చేయాలట? చేతి కింద. ఈరోజు దేవుడు ఇచ్చే ఈ ప్రవచన, ఈ వర్తమానంలో నువ్వు చేయాల్సింది ఎందుకు తెలుసా? ఇప్పుడు వరకు నీ స్థితిని చూసి అయ్యా నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా కష్టాలు ఎట్లా పోవాలా, నా కన్నీళ్ళు ఎట్లా పోవాలా, నా స్థితి ఎట్లా మారాలా, నా పరిస్థితి ఎట్లా మారాలా, నా జీవితం ఎట్లా మారాలా, నేను ఏం చేయాలా, నేను ఎట్లుండాలా అని అడుగుతున్నాను. నేను అడగట్లేదు, నేను అడుగుతున్నాను. అయితే ఈరోజు దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నిన్ను తగిన సమయంలో నేను హెచ్చిస్తాను. ఇదిగో నిన్ను హెచ్చించడానికే నా హస్తము తోడుగా ఉన్నాడు. బలిష్టమైన హస్తముకి నువ్వు రావాలా? ఆయన చెయ్యి చెప్తానంటే కదా ఏం చేయాలమ్మా? పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించమని చెయ్యించాడు. ఇచ్చాడా లేదా? ఈ లోకంలో ఎవరికన్నా నేను ఆపదలో ఉన్నానురా, రోగంలో ఉన్నానురా, కొద్ది చెయ్యి అన్నాడు అనుకో, ఏం చెప్తారంటూ ఆ చెయ్యి చూసి అడగండి ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? నీళ్ళకి ఇంకా నెట్టేస్తారు, పడ్డూని మీద నోరు రాలేస్తారు. ఇది లోకం. దేవుడు ఏమంటాడో తెలుసా? ప్రభువా నన్ను రక్షించు అనగానే ఆయన హస్తము చాపి ఏం చేస్తున్నాడు తెలుసా? అల్ప విశ్వాసి వేల సందేహపడుతుంది. ఈరోజు దేవుడు చెప్పే మాట, నువ్వు సందేహపడద్దు. ఈ వర్తమాన విషయంలో సందేహపడద్దు. ఆయన పటిష్టమైన చేతి కింద దీన మనస్సు కూడా బయట, దీన మనస్సు కలిగి ఉండవు, విధేయత కలిగి ఉండవు, దేవునికి లోబడు. నీ జీవితం మార్చబడుతున్నాడు, నీ స్థితిని మార్చబడుతున్నాడు, నీ పరిస్థితులను మార్చబడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, 18 ఏళ్ళుగా దేవుని మందిరానికి వచ్చినాడు. ఆ స్త్రీని యేసు ప్రభు చూశాడా లేదా? చూశాడు. ఏం చూశాడు? యేసు ప్రభు బలిష్టమైన చేతి కింద 18 ఏళ్ళుగా దీన మనసుతో బాగు చేస్తే లేకపోతే లేకపోయా. అమ్మా ఏమనుకున్నానమ్మా? మనసుంటలో అయితే ఏమైందయ్యా? నేను 5 వారాల కానీ చెప్తాను, సంవత్సరం కానీ చెప్తాను ప్రార్థన, నాకు ఏం జరగలేదు కదా అనుకున్నాను. మనం అలాంటి వాళ్ళం. కానీ 18 సంవత్సరాలు రోగం, నొప్పి, నడవలేదు, కూర్చోలేదు, నిలబడలేదు, బలం లేదు, శక్తి లేదు, వంగిపోయింది. అంత కష్టము కదా. ఈరోజు నా 2 కాళ్ళు చేతులు పనిచేసినప్పుడే మందిరానికి పోదాంలా, మోకరిద్దాం అంటే కూర్చున్న కూర్చుంటున్నాం మనమంతా. అమ్మ వింటున్నారా? మందిరంలో మోకరిద్దామంటే ఏం చేస్తున్నాం మనమంతా? కూర్చొని ప్రార్థన చేద్దాంది, కాళ్ళు కాపుకొని ప్రార్థన చేద్దాం, స్టేజ్కి వెళ్ళి కాలు పెట్టుకొని లేకపోతే కాలు మీద కాలు వేసుకొని ఇవా ప్రభునందు ప్రియులారా. అందుకోసమే 18 ఏళ్ళుగా ఇదిగో దేవాలయము ప్రతి సమాజ మందిరానికి ప్రభునందు ప్రియులారా, ప్రతి విశ్రాంతి దినం మందిరానికి వచ్చిన చూసి అంటున్నాడు, ఇదిగో ఈ కుమార్తె అబ్రహాము కుమార్తె అని చెప్పేమంటాడు తెలుసా? ఆమె నడుము మీద చేయబెట్టి 18 ఏళ్ళుగా ఉన్న ఆ దురాత్మను పొందిస్తేనట ఆమె లేచి చక్కగా నిలబడ్డాడు. హల్లెలూయా. అందుకోసమే ఆమె జీవితంలో ఒక సమయం వచ్చిందమ్మా. ఆమె జీవితంలో ఒక సమయం వచ్చారు సన్నిధిలో. ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ సంవత్సరం వర్తమానంలో చెప్పాను, ఎన్ని సంవత్సరాలుగా
ఒక కష్టం కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఒకే సమస్య కొరకు కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాము, కొన్ని ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నాము, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము, కొన్ని ఏళ్ళ తరబడి కన్నీళ్ళు వారిస్తున్నాము, కొన్ని రోజుల తరబడి ఉపవాసాలు ఉంటున్నాము. ఆ సమస్యకు సమయం ఉన్నది ప్రభుత్వం. ఈ సంవత్సరం మందిరంలోకి చేయమన్నాను, ప్రార్థన చేయమన్నాను. దేవుడు దాన్ని చూపించబోతున్నాడు. ఈ సంవత్సరం ప్రభునందు ప్రియులారా ఆయన మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు తెలుసా? హెచ్చించబోతున్నాడు. దేవుడు తగిన సమయంలో ఇదిగో ఆ స్త్రీ ఏం చేశాడు తెలుసా? అమ్మాని పిలిచి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉన్న అందరి ముందు ఆమెను చూసి, ఈమె అబ్రహాము కుమార్తె, ఈమెలో ఉన్న ఈ నడుము నొప్పి 18 ఏళ్ళుగా దయ్యము పట్టి ఈమె ఏ మాత్రమే చేయలేదా నిలబడలేకపోతున్నారు. ఈరోజు దేవునితో నువ్వు గడపకపోవడానికి నిన్ను అడ్డుపరిచేదేది, నిన్ను ఆటంకపరిచేదేది, నిన్ను భ్రమ పెట్టేదేది, నీకు సొంత ఆలోచనలు కలిగించేదేది, సేవకుని మాత్రం లేకుండా చేసేది తెలుసా? దాన్ని అర్థం చేసుకోవాలా, దాన్ని అర్థం చేసుకోవాలా. అయ్యగారు వాక్యం చెప్తే బాగుంటుందండి అని మిగతా రోజులు సేవకులు మాట్లాడుకుంటున్నాడు కాదు. వింటున్నారా? దేవుడు మాట్లాడాలంటే ఆయన దూతలైన సేవకుల ద్వారానే మాట్లాడతారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఈ సంఘానికి నేను మధ్యవర్తిని. హల్లెలూయా. ఈ వర్తమానం రావాలంటే నేను ఈ వారం అంతా దీని కొరకు కనిపెట్టాలా? రోజు చెప్పే వర్తమానం ఇలా ఉండదు. ఆదివారం వచ్చే రోజు చూస్తే క్యాజువల్గా ఉంటాం, అవునా కదా? రోజు చూస్తే ఏమంటాం, అయ్యగారు అంటే అయ్యగారు లాగా ఉంటాం, కానీ ఈ వర్తమానం రావు, ఈ బలమైన మాటలు రావు, ఈ ఆదరణ మాటలు రావు. దీని కొరకు సిద్ధపడుతుంటారు, దీని కొరకు కన్నీళ్ళు ఉంటాయి, దీని కొరకు ఓ ప్రార్థన ధూపం ఉంటాయి. దీనికోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా 18 ఏళ్ళు ఉన్నామట. ఆమె పుడితే లేచి చక్కగా నిలబడి దేవుని మహిమపరుస్తున్నట. ఒక స్త్రీ 12 ఏళ్ళుగా రక్తస్రావం కలుగుతున్నాయి. ఎన్ని రోజులమ్మా? 2 రోజులు. స్త్రీ కడగా ఉండేది 3, 4 లేదా వారం రోజులు, కొంతమందికి ఎక్కువ ఉండేది, అవునా కదా? కానీ ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా ఏముందట? రక్తస్రావం ఉంది. ఎంతో కాలంగా వేదన పడుతున్నా, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, ఎన్నో డాక్టర్ల చుట్టూ తిరిగారు, ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగారు, తిప్పలు పడ్డారట, ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు. భూత వైద్యుడు అంటే, చెట్టు పాసర్ అంటే, ఇంకేమంటాం, ఎండి అంటే, ఫిజిషియన్ అంటే, ఇంకేమంటాం, రకరకాల స్పెషలిస్టులు అంటే అంత దగ్గర తిరిగారు. 12 ఏళ్ళు తిరగని హాస్పిటల్ లేదు, తిరగని దవాఖాన లేదు, తిరగని చెయ్యని వైద్యం లేదు. కూర్చుందాం, అందరు కూర్చుందాం. తిరగని వైద్యం లేదు, వాడని గోళీ లేదు, వాడని మందు లేదు. ఇదిగో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితంలో ఒక సమయం వచ్చినది. అందుకోసమే ప్రభునందు ప్రియులారా ఆమె జీవితంలోని దేవుడు సమయాన్ని తీసుకొచ్చాడు. ఇదిగో ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఇదిగో నేను దేవుని వస్త్రం చెంగును ముట్టుకుంటే నేను బాగుపడను అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాల్లో ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, తగిన సమయం ఉంది. నీ జీవితం బాగుపడడానికి తగిన సమయం ఉంది. దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ బాధ ఉన్నా, ఏ కన్నీరు ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ విషయంలో పెద్దల టెన్షన్ పడదు. ఎందుకో తెలుసా? తగిన సమయం నీకంటూ ఉంది, నీకంటూ ఉంది. నా దేవుని బలిష్టమైన హస్తం నీకు తోడున్నాను. నా దేవుని బలిష్టమైన ఇదిగో ఆయన హస్తం నీ మీద ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు, ఆయన నిన్ను గణపరచబోతున్నాడు. ప్రసంగి 3:1 ప్రతి దానికి సమయం కలదు. ఏకమ్మా
ఈ లోకంలో నీ జీవితంలో ఏది జరగాలన్నా ఇదిగో నీ జీవితంలో సమయం ఉంది. దేవుని సన్నిధిలో సమయం ఉందని బైబిల్ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీ జీవితంలో ఒక సమయం ఉంది. ఈ లోకములో నువ్వు పడిపోవడానికి ఈ లోకం చూస్తారు. నీ బంధువులు నువ్వు చెడిపోవడానికి చూస్తారు. నీ స్నేహితులు నీ ఓటమి కొరకు చూస్తారు. నీ రక్త సంబంధికులు నువ్వు చెడిపోవడం కొరకు చూస్తారు. కానీ నా దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? నువ్వు హెచ్చింపబడడం చూస్తున్నాడు, నువ్వు గణపరచబడడం చూస్తున్నాడు, నువ్వు లేవనెత్తబడాలని చూస్తున్నాడు, నువ్వు బాగుపడాలని చూస్తున్నాడు, నువ్వు మంచం నుండి లేవాలని చూస్తున్నాడు, నీ స్థితి నుండి నువ్వు బయటపడాలని చూస్తున్నాడు, నీ ఇబ్బందుల నుండి నువ్వు విడుదల పొందాలని చూస్తున్నాడు, నువ్వు రోగం నుండి ఇదిగో ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే ఇది ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకోసమే ఒకనొక దినాన ప్రభువు ప్రియులారా జరిగిన విషయం గురించి నేను మాట్లాడతాను. అందుకోసమే ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నమాట. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నాకు తెలుసు. నీ గురించి నాకు అన్నీ తెలుసు. ఎవరంటున్నారు ఈ మాట? నేను కాదు, నాకెవ్వరి గురించి తెలియదు. నీ గురించి నువ్వు చెప్పుకుంటే తప్ప, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ సమస్య ఉందని చెప్తే తప్ప మనుషులకు తెలియదు. అవును కదా? అది నీ బంధువు అయినా, నీ సమీప స్నేహితుడైనా, ఎంత పక్క ఏమంటాం, నీ ఎదుటిన్న భార్యకైనా నీ కడుపులో ఉన్న, నీ గుండెలో ఉన్న వేదన చెప్పుకుంటే దాకా చెప్పకపోతే దాకా తెలుస్తుందా? మనుషులకు తెలియదు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన ఉద్దేశములు నేను ఎరుగుదును. నేను నిన్ను గురించిన ఆలోచనలు నాకు తెలుసు. నాకు నీ ఉన్న ఆలోచనలు, ప్రణాళికలు, పట్టింపులు అవన్నీ నాకు తెలుసు. నేను ఎరుగుదును. నువ్వు ఏమైనావో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా బతకాలో, నువ్వు ఏం చేయాలో, నువ్వు ఎక్కడ ఉండాలో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో, నీ బాధ ఏంటో, నీ కన్నీరు ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ వేదన ఏంటో, నీ బీపీ ఏంటో, నీ షుగర్ ఏంటో, నీ బాధ ఏంటో, నీ పరిస్థితి ఏంటో అన్నీ నిన్ను గురించిన ఉద్దేశాలన్నీ నేను రాబో కాలములు నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ రోజున్న నీ స్థితి ఏంటో, ఈ రోజున్న నీ పొజిషన్ నువ్వు అనుకుంటావు, ప్రభా ఈ జీవిత కాలం అంతా నేను ఇట్లాగే కొనసాగాలా, నా కుటుంబం ఇట్లాగే ఉండిపోవాలా, నా పిల్లలు ఇలాగే ఉండిపోవాలా, నా జీవితం ఇలాగే ఉండిపోవాలా, నా పరిస్థితి ఇలాగే ఉండిపోవాలా, ఎంతకాలం ఇలా ఉండిపోవాలి, ఇదే కావచ్చు నా జీవితం అనుకుంటున్నా మన జీవితాల్లో ఈరోజు దేవుడు వాక్యం చెప్పేది ఏంటంటే రాబోయే కాలంలో నీకు మేలు కలుగునట్లుగా ఆయన ఈ పరిస్థితిని అనుమతించాడట. హల్లెలూయా. రాబోయే నీ భవిష్యత్తు బాగుండాలని ఆయన శ్రమలను నడిపిస్తున్నాడు. నీకు ఆశీర్వాదంలోకి వెళ్ళాలని, నీకు ఘనత రావాలంటే ఏంటన్నారా? ఎవరైనా ఇదిగో ఈయన ప్రపంచంలో గొప్ప సింగర్ అండి అని పేరు రావాలంటే ఏం కావాలా? ఎన్నో వేదికల మీద వాడాలి. అవునా కదా? ఈయన బాగా ఏమంటాం, ఒక క్రికెటర్ లేదా వాలీబాల్ లేదా ఇంకేదో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తుల పేరు రావాలంటే ఏం కావాలమ్మా? దానికి ముందు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్నో సాధనలు చేయాలా, ఎన్నో పోరాటాలు చేయాలి. ఊరికనే గిన్నిస్ రికార్డు ఎక్కం, ఊరికనే ప్రపంచ రికార్డులోకి ఎక్కం. అయితే ఈ దినం దేవుడు వాక్యం చెప్తున్నమాట, రాబో
కాలంలో మీకు మేలు కలిగినట్లుగా నేను కలిగి ఉన్న ఆలోచనలు ఎలాంటి తెలుసా? అవి నీకు సమాధానకరమైనవి. ఇప్పుడున్న వాటిని బట్టి టెన్షన్ పెట్టుకోకు. ఇప్పుడున్న పరిస్థితిని చూసి బీపీ రేజ్ చేసుకోకు. ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఇదే నా జీవితం అనుకోకు. తెలుసా, తగిన సమయం నీ కొరకు రాబోతున్నాయి. తగిన సమయం నీ జీవితంలోనికి ఈ 2024 సంవత్సరంలో దేవుడిని మీకు రాబోతున్నాడు. తగిన సమయం. ఆ తగిన సమయంలో ఏదో 12 ఏళ్ళుగా రక్తస్రావం కలిగిన జీవితంలో, ఆ స్త్రీ జీవితంలో తగిన సమయం వచ్చేది. 18 ఏళ్ళుగా నడుము వంగిపోయి మందిరానికి వచ్చిన స్త్రీ జీవితంలో కూడా తగిన సమయం వచ్చేది. ఇదిగో గొర్రెలను చిన్ననాడు పాలు విడిచింది మొదలుకొని గొర్రెలను కాస్తున్న దావీదు. ఎవరమ్మా? దావీదు. తల్లిదండ్రులు కూడా పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని కొడుకు. అమ్మా, తల్లిదండ్రులు కూడా ఆయన చెప్పుకోలేదు. ప్రవక్త అయిన సమయం వచ్చి, అయ్యా, మీ కుమారుల్లో ఒక కుమారుని దేవుడు రాజుగా చేయబోతున్నాడు, నీ కొడుకులను రప్పించమంటే పెద్దోడు, నడిపోడు, రెండోడు, మూడోడు, నాలుగోడు, ఐదోడు, 6, 7ఓడు అందరు వచ్చి ఎవరి ముందు నిలబడ్డారు? సమీర్ ముందు నిలబడితే సమీర్ చూసి అంటున్నాడు, వావ్, ఎలాంటి కొడుకులు అయ్యాడు కొడుకులు. పెద్దవాళ్ళు చూశారు, వాడు చాలా ఎత్తున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా భుజములు ఎత్తున్నాడు. ఓహో, వీడు యుద్ధ వీరుడు, వీడు బలశాలి, వీడే కావచ్చు దేవుడు కోరుకున్నవాడు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు పై రూపమును లక్ష్య పెడుతున్నావు, నేను హృదయాంతరంగాలను చూసే దేవుడు. హల్లెలూయా. లోకంలో మనుషులందరూ బయటికి భిక్షంగా కనపడితే, బ్రదర్ పైసలు బాగున్నదా, నువ్వు చాలా మంచోడు, ఎట్లా కనపడితే డబ్బున్నోనిగా కనపడితే, అందకున్నోనిగా కనపడితే, పదవున్నోనిగా కనపడితే, ఎవరన్నా బికారిని అనాథం లెక్క చేస్తారా? లెక్క చేస్తారా? లెక్క చేయరు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు లెక్క చేస్తారు, కారులోకి వాళ్ళు లెక్క చేస్తారు. అలాగనే ఈ ఎక్కడైన మనుషులు చూసి 5గురిని చూశాడు, 7గురిని చూశాడు. వాళ్ళందరూ బాగున్నారు, అందరూ ఉన్నారు. ఎట్లున్నారు? హైట్ ఉన్నారు. వాళ్ళంతా యుద్ధం నేర్చుకున్నవారు. వాళ్ళందరికీ అన్ని విలువిద్యలు, బాణం వేయగలరు, యుద్ధం చేయగలరు, కత్తి వాడగలరు, అన్నీ చేయగలరు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పై రూపం చూస్తున్నావు సమయాలు, నేను అంతరంగాలు చూసేవాడిని. చూసారా, ఈరోజు ఆయన నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. అందుకోసమే నీ కొరకు తగిన సమయం ఉందని గుర్తు చేస్తున్నాడు. నీ కొరకంటూ సమయం ఉంది, నిన్ను హెచ్చించే సమయం ఉంది, నీ బాధలు పోయే సమయం ఉంది, నీ కన్నీళ్ళు పోయే సమయం ఉంది, నీ కష్టాలు తీరే సమయం ఉంది. నాకు గుర్తు సాగిస్తుంది. గట్టిగా మాట్లాడు, నాకు గట్టిగా మాట్లాడు. అక్కడ అది సమయం, నీ స్థితిని మార్చే సమయం ఉంది, నీ రోగం పోయే సమయం ఉంది, పిల్లలకు గర్భఫలం అయ్యే సమయం ఉందమ్మా, నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే సమయం ఉంది. ఇంకేమంటాం? నీకు ఇంకేమంటాం? నీ వ్యాపారంలో అభివృద్ధి వచ్చే సమయం ఉంది, నీ కుటుంబం డెవలప్ అయ్యే టైం ఉంది, సమయం ఉంది. దేవుడు చెప్తున్నాడు, తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతికి ఈయన మనస్సులే ఉండాలి. హల్లెలూయా. ఈయన మనస్సు ధరించు. దీనందుడు ఎవరేమనుకున్న పని, లోకమేమనుకున్న పని, బంధువులేమనుకున్న పని, కుటుంబీకులు ఏమనుకున్న పని, భర్త ఏమనుకున్న పని, ఈ సమాజం లోకమంతా ఏకమై నిన్ను ఏమనుకున్న పర్లేదు, దేవుడి పక్కనంటే ఎవరేమన్నా వాళ్ళందరూ జరుగుతారు. నీకు తెలుసా? కానీ దేవుడే నిన్ను తక్కువ జరిపింది అనుకో. ఇటున్నారా? మనకు తెలుసు కేఎల్ పాల్ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఒకప్పుడు బలమైన సేవకుడు. దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడైతే తిరిగాడో దేవుడు తీసి పక్కకు పెట్టాడు. ఇప్పుడేమో తెలుసా, ఈ లోకమంతా ఆయనకు పిచ్చోడు అని మాట్లాడతారు, ఆయన హేళనగా చూస్తారు.
ఒక వ్యక్తిని దేవుడు పక్కకు పెడితే భయంకరం. లోకమంతా ఏకమై ఎవరు ఏమనుకున్నా దేవుడు ఒకరి పక్షాన్ని వాళ్ళు అనుకున్నవన్నీ మాఫీ. తెలుసా నీకు? వాళ్ళు అనుకున్నవన్నీ మాఫీ చేస్తాడు. ఆయన ఉండాలని పక్షాన, ఆయన నిలబడాలని పక్షాన, ఆయన హస్తము నీకు ఉండాలా. అందుకోసం బైబిల్ చెప్తున్నది, తల్లిదండ్రులు 7 వచ్చారు, 7 చూశారు, 7 ఎవరు కాలేదు. ఇదిగో అయ్యా నీ కుమారుల్లో ఇంకెవరైనా ఉన్నారా అంటే యెషయా అంటున్నాడు, దావీదు వాళ్ళ నాన్న అంటున్నాడు, బాబు మాట్లాడి దావీదు వాళ్ళ నాన్న అంటున్నాడు యెషయా, అయ్యా 7 అయిపోయారు కదా, ఎవరు లేరు. ఓ కడసారు లేదయ్యా, దేవుడు నాకు ఖచ్చితంగా చెప్పి పంపించాడు కదా. దేవుడు కొన్నిసార్లు నాకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతుంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఆ ప్రేరేపణను తీసుకోవాలా, ఆ ప్రేరేపణతో నిలబడాలా, ఆ ప్రేరేపణను సాక్ష్యంగా వాడుకోవాలా. వచ్చిన వారం శోభముతో చెప్పారు, మీరు ప్రాబ్లం ఉన్నావు, ఏదో చాలా బాధపడుతున్నాను అని చెప్తే లేదయ్యా, కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నేను నిలబెట్టి మాట్లాడాలనుకున్నాను, కానీ స్వీకరించదా. కానీ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత అమ్మగారితో ఆ బాధను మార్చుకున్నాను, అప్పుడు రిలీఫ్ అయ్యా. ఊరికైనా నిలబడట్లా, నేను ఊరికైనా నిలబడట్లా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ప్రభువుకు ప్రియమైన దేవుడు పిల్లలారా, దావీదును దేవుడు ఏం చేస్తున్నాడంటే సమయంలో ఇదిగో ఎవరు లేరా, లేకపోవడం ఏంటి? దేవుడు నాకు అబద్ధం చెప్పడే, ఇంకెవరున్నారు, ఇంకెవరైనా ఉన్నారా? మిగిలారా కడసోరుడు అయ్యా, 8 మనకి పెద్దగా ఏం తెలియదయ్యా, మనకి యుద్ధాలు విలువిద్యలు ఏం రావు. వాడుకో గొర్రెలు తప్ప, అమ్మా గొర్రెలను మేపడం తప్ప ఏం తెలియదు. వాళ్ళకి మనుషులతో ఉండడం తెలియదు, సమాజంలో మాట్లాడడం తెలియదు, లోకం తెలియదు, అవ్వయ్య తెలియదు, అన్నదమ్ము తెలియదు, ఎవరితో ఉండాలో తెలియదయ్యా. ఏ పడక్కదంటే అంటే మనం పిలిపించు, హల్లెలూయా, ఆయన పిలిపించు అని చెప్తే దూరం నుంచి అలా దావికి వస్తుంటే దేవుడు అంటున్నాడు తెలుసా, ఇక్కడే నేను కోరుకున్నవాడు, ఇక్కడే నేను కోరుకున్నవాడు, ఇక్కడే నేను కోరుకున్నవాడు. ఎవరిని చూసి అంటున్నాడు తెలుసా? దావీదును చూసి ప్రభువు. అప్పుడు అందుకోసమే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు అంటున్న మాట, ఇక్కడే నేను కోరుకున్నవాడు. ఈరోజు నిన్న దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనను హెచ్చించాలని, ఆయనను ఘనపరచాలని, ఆయనకు ఘనతనివ్వాలని, ఆయనను పేరునివ్వాలని, ఆయనకి మంచితనం చూపించాలని, ఆయనని సాక్షిగా నిలబెట్టుకోవాలని ఇదిగో ఆయనని హెచ్చించడానికి ఇష్టపడతారు. 2వ సమూయేలు 7:10 చూద్దాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏపాటిది. చాలు చాలు చూసారా? దావీదు అంటున్నాడు, రాజు అయిన తర్వాత ఆయన లోపల ప్రవేశించి మందిరానికి వచ్చి, అయ్యా నేను ఎక్కడనో గొర్రెలు వేసుకుంటుంది, ఎక్కడనో అడవిలో బతుకుతుంది, ఎక్కడనో ఒంటరిగా అనాథగా ఉండేవాడిని, తల్లిదండ్రుల ప్రేమ గలవు, అన్నదమ్ముల ప్రేమ గలవు, తోడబట్టిన వాళ్ళ ప్రేమ మర్యాద గలవు, నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను ఈ దినం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నదంటే, ఇదిగో ఈరోజు నీకున్న స్థితి రాబో దినాల్లో దేవుడు నిన్ను హెచ్చించడానికి ఈ శ్రమ కూడా నిన్ను నడిపిస్తున్నాడు, ఈ ఆవేదన కూడా నడిపిస్తున్నాడు, ఈ దుఃఖం కూడా నడిపిస్తున్నాడు, ఈ కన్నిటి మార్గంలో నడిపిస్తున్నాడు. రాబోయే దినాల్లో ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు, తగిన సమయంలో నీ ఘనత రాబోతున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుడు పిల్లారా, ఇదిగో ఇది నా ప్రభు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, కీర్తన గ్రంథం 37, 34, యాకోబు గ్రంథం 4, 10 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం
37వ అధ్యాయం 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆయన కొరకు కనిపెట్టుకుని ఈరోజు నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకో. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ అనారోగ్యం ఏంటో, నీ సమస్య ఏంటో, ఏదైనా ఏ సిచ్యువేషన్లో ఉన్నా, మరణకరమైన పరిస్థితిలో ఉన్నా, శత్రువు నిన్ను పొంచి ఉన్నా, అనారోగ్యం నిన్ను ఏలుతున్నా, ఏదైనా ఏ కఠినమైన గట్టైన పరిస్థితి అయినా నీవు యెహోవా కొరకు ఏం చేయాలా? కనిపెట్టుకొనుము. ఆయన మార్గములను అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు హల్లెలూయా. చూసారా ఏం చేస్తాడట? ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గాల్లో నడిస్తే నిన్ను భూమిని స్వతంత్రించుకునేటట్లు హెచ్చించబోతున్నాడు. ఈ లోకమును సంపాదించుకునేటట్లు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. 4 యాకోబు 4:10 ముగించుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. మనుషులం కూడా కాదు, దేవుని సేవకుల ముందు, దేవుని ముందు నువ్వేం చేయాలా? దీన మనస్సు. నేను ఎంతటి ఉన్నాయా? నా స్థితి ఎంతటిదయ్యా? దావీదు రాజే అంటున్నాడు. నీకేం గర్వం? నీకేమైనా కొమ్ములు ఉన్నాయా? హల్లెలూయా. రాజ్యాన్ని పరిపాలించే రాజు అంటున్నాడు, నా కుటుంబమే పాడిదయ్యా, నా బతుకే పాడిది, నేను ఎంతటి వాడను అంటున్నాడు. కూడా అనాలి దేవుని సన్నిధి, నేను ఎంతటి ప్రభువా, పురుగు వంటి నరుడు అని అంటాడు యాకోబు. ఎలాంటి వాడట? యాకోబు అంటాడు, నేను పురుగు వంటి వాడు. యోబు అంటాడు, నేను దుమ్మునయ్యా, నేను ధూళిని అంటున్నాడు. ప్రభునందు ప్రియుల, మనం ఏ పాటి వారు? అందుకోసమే చదువు ఏమంటున్నాడు? ప్రభువు దృష్టికి. ఎవరి దృష్టికి? ఎవరి ముంగటను చిన్నతనం కావాల్సిన పని లేదు. నా దేవుని ముందు నువ్వు తలదించుకో. నీ తలను ఎక్కడైనా లేవనెత్తాడాయన. తలని ప్రపంచం ముందు నిలబెడతాడు. నువ్వు తలదించుకోవడం ఎక్కడో తెలుసా? దేవుని ముందు తలదించుకో. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభువు దృష్టికి తగ్గించుకో. ప్రభు దృష్టికి నా బతికెంత అయ్యా, నేనెంత అయ్యా, నా తెలివి ఎంత అయ్యా, నా పని ఎంత అయ్యా, నేనేం చేయలేయ్యా, అంత నువ్వు ఇచ్చిందే కదా ప్రభు. ఎంతమంది చెప్పగలుగుతున్నా? ఎంతమంది అనుకోగలుగుతున్నా? హృదయపూర్తిగా, మనస్సు పూర్తిగా, అయ్యా నేను ఎంతటి అయ్యా, నా జీవితం ఎంతటిదయ్యా, నా కుటుంబం ఎంతటిదయ్యా, నా పరిస్థితులు ఎంతటి అయ్యా అని చెప్పుకోగలిగితే ప్రభువు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. అందుకోసమే నీ జీవితంలో ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెబుతున్న మాట తగిన సమయము దేవుడిని జీవితంలో తీసుకురాబోతున్నాడు. ఈ సంవత్సరంలో తీసుకురాబోతున్నాడు. ఎంతో